దక్షిణాది రాష్ట్రాలకు భారత వాతావరణ కేంద్రం చల్లటి కబురు చెప్పింది. రేపు కేరళను నైరుతి రుతుపవనాలు తాకనున్నాయి. ఈసారి 2 రోజుల ముందే రుతుపవనాలు కేరళను తాకుతున్నాయి. ఈసారి వర్షాలు అధికంగానే ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రుతుపవనాలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ఢిల్లీ ప్రతినిధి గోపి అందిస్తారు. ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురును వెల్లడించడం జరిగింది. 2 రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు కేరళను తాకబోతున్నట్లుగా వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది. రేపు కల్లా ఇటు ప్రస్తుతం నేను వాతావరణ శాఖ కేంద్ర కార్యాలయంలో ఉన్నాను. ఢిల్లీలోని మౌసం భవన్ ఇది. శాటిలైట్ ఇమేజ్ యానిమేషన్ మీకు ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తాను. కేరళను ముఖ్యంగా రేపటి కల్లా కూడా నైరుతి రుతుపవనాలు ముఖ్యంగా ఈ కేరళ మీదుగా ఇటు ఉత్తరాది రాష్ట్రాలకి రానున్న రోజుల్లో విస్తరించబోతున్నాయి. ఇప్పుడు కూడా జూన్ మొదటి వారంలో కేరళని నైరుతి రుతుపవనాలు తాకుతుంటాయి. అయితే ఈసారి మే చివరిలోనే మే 30-31 తేదీల్లోపే ఈ రుతుపవనాలు కేరళని తాకుతాయి అని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతుంది. దీంతో దక్షిణాది రాష్ట్రాల్లో ఇక ముఖ్యంగా ఎండ తీవ్రత తగ్గి వర్షాలు ప్రారంభమవడం జరుగుతుంది. సో ఇప్పటికే రైతులు ముఖ్యంగా పంటలను వేసుకోవడానికి అన్ని రకాల ఏర్పాట్లను కూడా ఈ వాతావరణ శాఖ సూచనల మేరకు చేసుకోవచ్చు. సో ప్రస్తుతం 2 రోజుల ముందుగానే ఇటు దక్షిణాది రాష్ట్రాల్లో కేరళ సహా తమిళనాడు అలాగే కర్ణాటక ఇటు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల మీదుగా ఈ నైరుతి రుతుపవనాలు విస్తరించి జూన్ నెలలో విస్తారంగా ఈసారి ప్రిడిక్షన్స్ ముఖ్యంగా సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుంది అని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేయడం జరిగింది. ఇప్పుడు కూడా మే నెలలోనే ముఖ్యంగా వాతావరణ శాఖ ఈసారి మాన్సూన్ ఎప్పుడు రీచ్ అవుతుంది, ఎంత మేరకు వర్షపాతం నమోదవుతుంది అనేది మార్చి నెల నుంచి అంచనా వేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఉన్న ప్రిడిక్షన్స్ ప్రకారం సో రేపటికల్లా కూడా నైరుతి రుతుపవనాలు 2 రోజుల ముందుగానే ఇటు కేరళను తాకుతాయన్నట్లుగా ప్రస్తుతం ఒక అంచనాకు రావడం జరిగింది. అలాగే ఇప్పటికే ఇటు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి సంబంధించి కూడా నైరుతి ఇటు రుతుపవనాలు అనేవి ముందస్తుగానే విస్తరించడం జరిగింది. ప్రస్తుతం నార్త్ ఈస్టర్న్ రీజన్లో కూడా ప్రస్తుతం ఇక్కడ భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మీకు దేశంలో ఉన్న వాతావరణ పరిస్థితుల్ని మరొక ఇమేజ్లో చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ దేశంలో ఉన్న ప్రస్తుత వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది ఈ మ్యాప్లో చూడొచ్చు. పూర్తిగా ఉత్తరాది రాష్ట్రాలు ఢిల్లీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్ అలాగే మధ్యప్రదేశ్ ఉత్తర భాగం అలాగే ఉత్తరప్రదేశ్ ఈ ప్రాంతాలు మొత్తం కూడా రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. అలాగే ఇటు జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి. అక్కడ ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. అలాగే కేరళ ప్రస్తుతం ఈ మాన్సూన్ రీచ్ అవుతున్న నేపథ్యంలో ముందస్తుగా కురిసే వర్షాల ప్రభావంతో ప్రస్తుతం ఇప్పుడు కేరళలో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. ఇటు ఇక్కడ ఆంధ్ర, తెలంగాణ అలాగే కర్ణాటక, తమిళనాడు ఇప్పుడు ఇక్కడ ఎటువంటి వెదర్ డిస్టర్బెన్సెస్ లేవు కాబట్టి గ్రీన్ కలర్లో దీన్ని సింబాలిక్గా చూపించడం జరుగుతుంది. అక్కడ ఎటువంటి అలర్ట్స్ కూడా ఇప్పుడు లేవు.